వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ. దిస్ ఈస్ రాజు, సీనియర్ ఇండియన్ పాలిటీ ఫ్యాకల్టీ. సో మనకి క్లాస్ నెక్స్ట్ యూనిట్ మనకి భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు. భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు. భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు. విశిష్ట లక్షణాలు. సైలెంట్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాం. భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు. సో మనకి భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలకు సంబంధించినటువంటి దాంట్లో మనకి ఏ ఏ అంశాలు అనేటువంటి వస్తాయనేటువంటి చూడాలి. సో దీంట్లో మనకి రాజ్యాంగ విశిష్ట లక్షణాలకు సంబంధించినటువంటి దాంట్లో మనకి ఒకటి లిఖిత మరియు సుదీర్ఘమైన రాజ్యాంగం. లిఖిత మరియు సుదీర్ఘమైన రాజ్యాంగం. సుదీర్ఘమైన రాజ్యాంగం. నెక్స్ట్ అదేవిధంగా రెండోది రాజ్యాంగ ఆధిక్యత. రాజ్యాంగ ఆధిక్యత. రాజ్యాంగ ఆధిక్యత. నెక్స్ట్ మూడోది దృఢ మరియు అదృఢ లక్షణాల కలయిక. దృఢ మరియు అదృఢ లక్షణాల కలయిక. అదృఢ లక్షణాల కలయిక. నెక్స్ట్ అదేవిధంగా ప్రవేశిక, ప్రియాంబుల్. ప్రవేశిక. నెక్స్ట్ ప్రాథమిక హక్కులు. ప్రవేశిక తర్వాత పౌరసత్వం. పౌరసత్వం. నెక్స్ట్ ప్రాథమిక హక్కులు. ప్రాథమిక హక్కులు. నెక్స్ట్ ఆదేశిక సూత్రాలు. ఆదేశిక సూత్రాలు. నెక్స్ట్ అదేవిధంగా మనకి ప్రాథమిక విధులు. ప్రాథమిక విధులు. ప్రాథమిక విధులు. ప్రాథమిక విధులు. నెక్స్ట్ పార్లమెంటరీ ప్రభుత్వ విధానం. పార్లమెంటరీ ప్రభుత్వ విధానం. పార్లమెంటరీ ప్రభుత్వ విధానం. నెక్స్ట్ ఏకీకృత స్వయం ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ. ఏకీకృత స్వయం ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ. కలిగిన న్యాయ వ్యవస్థ. స్వయం ప్రతిపత్తి అండ్ ఏకీకృత ఏకీకృత స్వయం ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ. నెక్స్ట్ దీని తర్వాత దీంతో పాటు ప్రత్యేక వర్గాల వారికి ప్రత్యేక కమిషన్స్. ప్రత్యేక కమిషన్లు. ప్రత్యేక వర్గాల వారికి ప్రత్యేక కమిషన్లు. నెక్స్ట్ దీని తర్వాత మనకి ప్రత్యేక వర్గాల వారికి ప్రత్యేక కమిషన్స్ అన్నాం. దీని తర్వాత సార్వత్రిక వయోజన ఓటింగ్ విధానం. సార్వత్రిక వయోజన ఓటింగ్ విధానం. సార్వత్రిక వయోజన ఓటింగ్ విధానం. నెక్స్ట్ ఏకకేంద్ర సమైక్య లక్షణాల కలయిక. ఏకకేంద్ర సమైక్య లక్షణాల కలయిక.
నెక్స్ట్ మూడంచెల ప్రభుత్వ విధానం. మూడంచెల ప్రభుత్వ విధానం. మూడంచెల ప్రభుత్వ విధానం. సో ఈ 14 అంశాలకు సంబంధించినటువంటి వాటి గురించి మనం ఈ రాజ్యాంగ విశిష్ట లక్షణాలకు సంబంధించినటువంటి చాప్టర్లో చూస్తాం. సో ఒక్కొక్క దాని గురించి తెలుసుకుంటే ఈ చాప్టర్ క్లోజ్ అయినట్టుగా భావించాలి. దీంట్లో మనకి ఫస్ట్ వన్ లిఖిత మరియు సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగం అని చెప్తున్నాం. లిఖిత మరియు సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగం. లిఖిత మరియు సుదీర్ఘమైన రాజ్యాంగం. సుదీర్ఘమైన రాజ్యాంగం. సుదీర్ఘ రాజ్యాంగం అని చెప్తున్నాం. అంటే సాధారణంగా లిఖిత రాజ్యాంగము అని చెప్తున్నాము, అదేవిధంగా సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగం అని చెప్తున్నాం. అయితే ప్రపంచ లిఖిత రాజ్యాంగాలలో భారత రాజ్యాంగం కూడా ఒక లిఖిత రాజ్యాంగమేనండి. ప్రపంచ లిఖిత రాజ్యాంగాలలో భారత రాజ్యాంగం కూడా ఒక లిఖిత రాజ్యాంగమే. అంటే విదేశీ పాలన నుంచి విముక్తిని పొందినటువంటి ప్రతి దేశం కూడా తమ దేశ ప్రభుత్వ నిర్మాణాన్ని నిర్మించుకోవడం కోసం రాజ్యాంగాలను రూపొందించుకుంటాయి. కాబట్టి భారతదేశం కూడా ప్రపంచ లిఖిత రాజ్యాంగాలలో భారత రాజ్యాంగం కూడా ఒక లిఖిత రాజ్యాంగమే అని చెప్పొచ్చు. సో ఈ విధంగా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా లిఖిత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి దేశం అమెరికా అండి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా లిఖిత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి దేశం అమెరికా. అమెరికా 1787లో తమ దేశ రాజ్యాంగ నిర్మాణానికి కోసం, తమ దేశ రాజ్యాంగాన్ని రచించుకోవడం కోసం ఫిలాడెల్ఫియా కన్వెన్షన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసింది. ఫిలాడెల్ఫియా కన్వెన్షన్. అమెరికా సో తమ దేశ రాజ్యాంగ రచన కోసం ఫిలాడెల్ఫియా కన్వెన్షన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసింది. కాబట్టి అమెరికా రాజ్యాంగ పితామహుడుగా ఎవరిని పేర్కొంటారంటే జేమ్స్ మాడిసన్. జేమ్స్ మాడిసన్ అమెరికా రాజ్యాంగ పితామహుడు ఎవరంటే జేమ్స్ మాడిసన్. కాబట్టి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా లిఖిత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్న దేశం అమెరికా. అమెరికా దేశ రాజ్యాంగ రచన కోసం ఏర్పాటు చేయబడిన సంస్థ పేరే ఫిలాడెల్ఫియా కన్వెన్షన్ అంటాం. అండ్ అమెరికా రాజ్యాంగ పితామహుడు ఎవరంటే జేమ్స్ మాడిసన్. నెక్స్ట్ ప్రపంచంలో రెండవ లిఖిత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్న దేశం ఫ్రాన్స్. ఫ్రెంచ్ అని కూడా చెప్తాం. సో 1789లో ఫ్రాన్స్ తమ దేశ రాజ్యాంగ రచన కోసం ఏ నేషనల్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, ఏ నేషనల్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసింది. మరి అదేవిధంగా భారతదేశం కూడా తమ దేశ రాజ్యాంగాన్ని రచించుకోవడం కోసం రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేసింది. అలా రాజ్యాంగ పరిషత్లో ఒక కమిటీ ముసాయిదా కమిటీ. ముసాయిదా కమిటీ. సో ఈ ముసాయిదా కమిటీ అనేటువంటి దాన్ని సో మనం 29 ఆగస్టు 1947న ఏర్పాటు చేశారు. అంటే రాజ్యాంగ రచన కోసం సో ఏ కమిటీని ఏర్పాటు చేశాం? ముసాయిదా కమిటీని. ఇలా ముసాయిదా కమిటీ అనేటువంటిది రాజ్యాంగాన్ని రూపొందించింది. దీనికి చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్యవహరించారు. కాబట్టి ఇక్కడ లిఖిత రాజ్యాంగం అంటే సింపుల్గా ఏం చెప్పొచ్చు? ప్రపంచ లిఖిత రాజ్యాంగాలలో భారత రాజ్యాంగం కూడా ఒక లిఖిత రాజ్యాంగమే అని చెప్పడానికి ఇవి మనకి అంశాలు. అదేవిధంగా రెండో అంశం ఏం చెప్తున్నాం? దాంట్లో సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగం అంటున్నాం. అంటే సుదీర్ఘ రాజ్యాంగం అంటే సో భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజల యొక్క ప్రయోజనాలను, భారతదేశంలోని అన్ని వర్గాల యొక్క ప్రజల యొక్క ప్రయోజనాలను తమలో ఇమిడ్చుకోవడం వలన భారత రాజ్యాంగం సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగంగా పేర్కొనవచ్చు. భారత రాజ్యాంగాన్ని సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగంగా పేర్కొనవచ్చు. ఎందుకోసం అంటే భారతదేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉందండి. భిన్నత్వంలో ఏకత్వం. కాబట్టి భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగిన ఈ వ్యవస్థలో
అన్ని వర్గాల ప్రజల యొక్క ప్రయోజనాల్ని తనలో ఇముడ్చుకుంది. ఏది? రాజ్యాంగం. కాబట్టి భారత రాజ్యాంగాన్ని సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగం అని చెప్పొచ్చు. మరి ఈ సుదీర్ఘ రాజ్యాంగ స్వభావం గురించి సో రాజ్యాంగంలోని అంటే సుదీర్ఘ రాజ్యాంగం యొక్క స్వభావాన్ని రాజ్యాంగంలోని సో మనకి ఆర్టికల్స్, అదేవిధంగా భాగాలు, అదేవిధంగా షెడ్యూల్స్ తెలియజేస్తాయి. అంటే భారత రాజ్యాంగం సుదీర్ఘ స్వభావాన్ని కలిగి ఉందని తెలియజేసే ఏంటంటే ఆర్టికల్స్, భాగాలు, షెడ్యూల్స్. కాబట్టి ఈ విధంగా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మనకి రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్, అదేవిధంగా 22 భాగాలు, 8 షెడ్యూల్స్లతో పాటు 1,12,000 పదాలతో 1,12,000 పదాలతో రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భారత రాజ్యాంగం యొక్క సుదీర్ఘ స్వభావాన్ని తెలియజేసేది ఏంటి అంటే సో ఆర్టికల్స్, భాగాలు, షెడ్యూల్స్. అదేవిధంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? 395. ఎన్ని భాగాలు ఉన్నాయి? 22. ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? 8 షెడ్యూల్స్. ఎన్ని పదాల కలయికతో ఏర్పాటు చేశారంటే 1,12,000 పదాలతో రాజ్యాంగాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రస్తుతం భారత రాజ్యాంగంలో దాదాపు 470 ఆర్టికల్స్ ఉన్నాయి, 25 భాగాలు అనేటువంటి ఉన్నాయి, 12 షెడ్యూల్స్ అనేటువంటి ఉన్నాయి. వీటితో పాటు 1,17,369 పదాలతో ప్రస్తుతం రాజ్యాంగం అనేటువంటిది కొనసాగుతుంది. 1,17,369 పదాలతో ప్రస్తుతం రాజ్యాంగం అనేటువంటిది కొనసాగుతుంది. అంటే భారత రాజ్యాంగం అనేటువంటిది సుదీర్ఘమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నాయని రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏవి తెలియజేస్తాయంటే ఆర్టికల్స్, భాగాలు, షెడ్యూల్స్ అనేటువంటివి తెలియజేస్తాయి. నెక్స్ట్ అదేవిధంగా భారత రాజ్యాంగం అనేటువంటిది ఇంద్రుని వాహనం, ఐరావతం వంటిదిగా పేర్కొంది హెచ్వి కామత్. ఎవరండి? హెచ్వి కామత్. అంటే ప్రపంచ లిఖిత రాజ్యాంగాలలో అతి చిన్న రాజ్యాంగం అంటే అమెరికా అంటారు, అతిపెద్ద రాజ్యాంగం అంటే భారతదేశం అంటారు. కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించిన దాంట్లో మనకి వాస్తవమైనటువంటి అంటే నంబర్డ్ రాజ్యాంగానికి సంబంధించిన దాంట్లో నంబర్డ్ ఆర్టికల్స్ అంటే 395, నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అంటే 470. సో నంబర్డ్ ఆర్టికల్స్ 395. నెక్స్ట్ నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ సో మనకి 470 అని చెప్తున్నాం. అంటే ఇక్కడ నంబర్డ్ ఆర్టికల్స్ అంటే వాటి సంఖ్యలో ఎలాంటి మార్పు ఉండదండి. సో 395 అంటే 395. అంటే ఇక్కడ 470 నంబర్ ఆఫ్ ఆర్టికల్ 470 ఎందుకు అంటున్నాం అంటే ఇక్కడ రాజ్యాంగంలో ఏం చేయొచ్చు, ఉన్నటువంటి 22 భాగాలకు సంబంధించిన దాంట్లో సబ్ క్లాజెస్కి ఎన్నైనా చేర్చుకోవచ్చు. కాబట్టి నంబర్డ్ ఆర్టికల్స్ అంటే ఒరిజినల్గా ఉండేటువంటి 395, నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అంటే 470 అని చెప్పొచ్చు. అదేవిధంగా మనకి ప్రపంచంలోని వివిధ దేశాల రాజ్యాంగాలను కనుక గమనించినట్లయితే వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ అమెరికా దేశానికి సంబంధించిన దాంట్లో అమెరికా రాజ్యాంగంలో కేవలం 7 ఆర్టికల్స్ మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ జపాన్. సో జపాన్కి కనుక గమనించినట్లయితే 111 ఆర్టికల్స్ ఉన్నాయి. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఆస్ట్రేలియా 128 ఆర్టికల్స్. నెక్స్ట్ అదేవిధంగా మనకి చైనా 138 ఆర్టికల్స్. కెనడా కనుక గమనించినట్లయితే 147 ఆర్టికల్స్. నెక్స్ట్ అదేవిధంగా మనకి సౌత్ ఆఫ్రికా 153. నెక్స్ట్ నేపాల్ 304. నెక్స్ట్ ఇండియా
395 అంటే ఈ విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాల రాజ్యాంగాలను కనుక గమనించినట్లయితే మనకి అమెరికా 7, సో జపాన్ 111, ఆస్ట్రేలియా 128, చైనా 138, కెనడా 147, సౌత్ ఆఫ్రికా 153, నేపాల్ 304, ఇండియా 395. అంటే ప్రపంచంలో అతి చిన్న రాజ్యాంగం ఏదంటే అమెరికా. అండ్ ప్రపంచంలో పరిమాణం ప్రకారం అతిపెద్ద రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగం. అయితే ఇక్కడ రాజ్యాంగానికి సంబంధించినటువంటి దాంట్లో మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని ఆర్టికల్స్ అని చెప్పాం? 395. నెక్స్ట్ ఆర్టికల్స్. సో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయంటే 395. అదేవిధంగా మనకి భాగాలు ఎన్ని ఉన్నాయి? 22 భాగాలు. అదేవిధంగా 8 షెడ్యూల్స్ అని చెప్తున్నాం. మరి ప్రస్తుతం ఆర్టికల్స్ అనేటువంటి గమనించినట్లయితే మనకి ఆర్టికల్స్ ప్రకారం చూస్తే 470 అండ్ భాగాల ప్రకారం చూస్తే 25, షెడ్యూల్స్ చూస్తే 12. అంటే ఇక్కడ చేర్చినటువంటివి ఏంటి రాజ్యాంగంలో? సో చేర్చినటువంటి భాగాలు అంశాలు ఏంటో చూద్దాం. సో రాజ్యాంగంలో చేర్చిన అంశాలు, రాజ్యాంగంలో చేర్చిన అంశాలు. సో ఇక్కడ చేర్చినటువంటి అంశాలకు సంబంధించినటువంటి దాంట్లో మనకి 4A అనే భాగం, ఇది ప్రాథమిక విధుల గురించి తెలియజేస్తుంది. ప్రాథమిక విధులు. నెక్స్ట్ అదేవిధంగా మనకి 14A ట్రిబ్యునల్స్. ఈ రెండింటినీ కూడా 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు ప్రాథమిక విధులు అండ్ ట్రిబ్యునల్స్. నెక్స్ట్ 9వ భాగం, ఇక్కడ పంచాయతీ నిర్మాణం. సో దీన్ని 1992లో 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. 9A మున్సిపాలిటీ నిర్మాణం. దీన్ని 1992లో 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. అండ్ 9B సహకార సంఘాలు, కోఆపరేటివ్ సొసైటీస్ అని చెప్తాం. దీన్ని 2011లో 97వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. 97వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. అంటే ఇవి చేర్చినవి, రాజ్యాంగంలో చేర్చిన భాగాలు అండ్ అంశాలు ఇవి. నెక్స్ట్ అదేవిధంగా మనకి తొలగించబడినటువంటివి అని చెప్తున్నాం. రాజ్యాంగం నుండి తొలగించబడిన భాగాలు అంశాలు. సో దీంట్లో మనకి తొలగించబడినటువంటి వాటిలో ఇక్కడ 7వ భాగం ఇక్కడ స్వదేశీ సంస్థానాలు. నెక్స్ట్ 9వ భాగం అండి అండమాన్ కూర్గ్ అనేవారు. సో ఈ రెండింటినీ కూడా 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించారండి. 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించారు. 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించారు. అంటే మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని భాగాలు ఉన్నాయి? 22 భాగాలు. ఎన్ని చేర్చారన్నాం? 5 చేర్చారు. ఎన్ని తొలగించారు? 2 తొలగించారు. కాబట్టి 27 - 2 25,
5 అంటే ప్రస్తుతం ఉన్న భాగాలు ఎన్ని 25 భాగాలు. నెక్స్ట్ అదేవిధంగా మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు షెడ్యూళ్ళ సంఖ్య 8 అండి. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు షెడ్యూల్స్ సంఖ్య 8. సో ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి 12 ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి షెడ్యూళ్ళ సంఖ్య 12. ప్రస్తుతం షెడ్యూళ్ళ సంఖ్య 12. అంటే కొత్తగా చేర్చినటువంటి షెడ్యూల్స్ కనుక గమనిస్తే మనకి 9th షెడ్యూల్, 9వ షెడ్యూల్. సో దీన్ని 1951లో 1వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. 9వ షెడ్యూల్ని 1951లో 1వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. ఇక్కడ 10వ షెడ్యూల్, ఈ 10వ షెడ్యూల్ని 1985లో 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. నెక్స్ట్ 11వ షెడ్యూల్, దీన్ని 1992లో 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. నెక్స్ట్ 12వ షెడ్యూల్ని 1992లో 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. కాబట్టి ఇవి రాజ్యాంగానికి సంబంధించినటువంటి దాంట్లో మనకి నూతనంగా చేర్చబడినటువంటి భాగాలు, తొలగించబడినటువంటి భాగాలు, నెక్స్ట్ చేర్చినటువంటి షెడ్యూల్స్, ఇవి మనకి రాజ్యాంగం అనేటువంటి దానికి సంబంధించిన దాంట్లో లిఖిత మరియు సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగానికి సంబంధించిన అంశాలు. అంటే భారత రాజ్యాంగం అనేటువంటిది ఒక లిఖితమైనటువంటి రాజ్యాంగం అని చెప్తున్నాము, సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగం అని చెప్తున్నాము. సో లిఖిత రాజ్యాంగంతో పాటు సుదీర్ఘమైనటువంటి స్వభావాన్ని తెలియజేసేటటువంటివే ఆర్టికల్స్ అండ్ భాగాలు, షెడ్యూల్స్ అని చెప్పొచ్చు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి షెడ్యూల్స్ ఎన్ని, ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్టికల్స్ ఎన్ని, ప్రస్తుతం ఉన్నటువంటి భాగాలు ఎన్ని అనేటువంటివి చూసాం. ఇది మొదటిదండి, లిఖిత మరియు సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాలు. ఇక నెక్స్ట్ రెండోది రాజ్యాంగ ఆధిక్యత. రాజ్యాంగ ఆధిక్యత. రాజ్యాంగ ఆధిక్యత. సో ఇక్కడ రాజ్యాంగ ఆధిక్యత అంటున్నాం అంటే ప్రపంచంలోని వివిధ దేశాల రాజ్యాంగాలను కనుక గమనించినట్లయితే మనకి ఇక్కడ బ్రిటన్ దేశ రాజ్యాంగాన్ని కనుక గమనించినట్లయితే మనకి బ్రిటన్లో పార్లమెంట్ యొక్క ఆధిక్యత ఉంటుందండి. బ్రిటన్లో పార్లమెంట్ యొక్క ఆధిక్యత ఉంటుంది. పార్లమెంట్ యొక్క ఆధిక్యత ఉంటుంది. నెక్స్ట్ అమెరికాలో న్యాయ వ్యవస్థ యొక్క ఆధిక్యత ఉంటుంది. అమెరికాలో న్యాయ వ్యవస్థ యొక్క ఆధిక్యత ఉంటుంది. నెక్స్ట్ భారతదేశంలో రాజ్యాంగం యొక్క ఆధిక్యత ఉంటుందండి. భారతదేశంలో రాజ్యాంగం యొక్క ఆధిక్యత కనిపిస్తుంది. అంటే ఇక్కడ బ్రిటన్లో పార్లమెంట్ యొక్క ఆధిక్యత కనిపిస్తుందని చెప్తున్నాం, అమెరికాలో న్యాయ వ్యవస్థ యొక్క ఆధిక్యత ఉంటుందని చెప్తున్నాం, అండ్ భారతదేశంలో రాజ్యాంగం యొక్క ఆధిక్యత కొనసాగుతుందని చెప్తున్నాం. అంటే ఎందుకు అంటే మనకి ప్రభుత్వంలో ప్రధానంగా 3 భాగాలు ఉంటాయండి. ప్రభుత్వంలో ప్రధానంగా 3 భాగాలు. ఒకటి శాసనశాఖ, రెండోది కార్యనిర్వాహక శాఖ, మూడోది న్యాయశాఖ. అంటే ప్రభుత్వంలో ప్రధాన భాగాలైనటువంటి ఈ 3 కూడా ఇక్కడ శాసనశాఖ యొక్క ప్రధానమైనటువంటి విధి శాసనాలను రూపొందించడం, కార్యనిర్వాహక శాఖ యొక్క ప్రధానమైనటువంటి విధి శాసనాలను అమలుపరచడం, న్యాయశాఖ యొక్క ప్రధానమైనటువంటి విధి న్యాయ సమీక్ష చేయడం. అయితే ఇక్కడ శాసనశాఖ శాసనాలను రూపొందించేటటువంటి క్రమంలో రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకుని శాసనాన్ని రూపొందించాలి. కార్యనిర్వాహక శాఖ
శాసనాలను అమలుపరిచేటటువంటి క్రమంలో రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని వాటిని అమలుపరచాల్సి ఉంటుంది. న్యాయశాఖ న్యాయ సమీక్ష చేసేటటువంటి క్రమంలో రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని న్యాయ సమీక్ష చేయాల్సి ఉంటుంది. అంటే భారతదేశంలో ప్రభుత్వంలో ప్రధానమైనటువంటి 3 భాగాలు కూడా రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే వాటి యొక్క విధులను నిర్వర్తిస్తున్నాయి. అంటే భారతదేశంలో దేని యొక్క ఆధిక్యత కొనసాగుతుందంటే రాజ్యాంగం యొక్క ఆధిక్యత అనేటువంటిది కొనసాగుతుంది. రాజ్యాంగం యొక్క ఆధిక్యత అనేటువంటిది కొనసాగుతుంది. కాబట్టి సో బ్రిటన్లో పార్లమెంట్ యొక్క ఆధిక్యత అని చెప్పాలి, అమెరికాలో న్యాయ వ్యవస్థ యొక్క ఆధిక్యత, భారతదేశంలో దేని యొక్క ఆధిక్యత కొనసాగుతుందంటే సో రాజ్యాంగం యొక్క ఆధిక్యత కొనసాగుతుందని చెప్పాలి. ఇది మనకి రెండోది. నెక్స్ట్ అదేవిధంగా దీని తర్వాత పౌరసత్వం. సో పౌరసత్వానికి సంబంధించినటువంటి దాంట్లో మనకి పౌరసత్వం అంటున్నాం. సో సాధారణంగా పౌరసత్వానికి సంబంధించినటువంటి దాంట్లో మనకి పౌరసత్వం అనేటువంటిది దేన్ని తెలియజేస్తుందంటే పౌరసత్వం ఒక వ్యక్తి యొక్క చట్టబద్ధతను తెలియజేస్తుందండి. అంటే పౌరసత్వం ఎవరికి కల్పిస్తాం అంటే పౌరుడికి. అంటే పౌరుడు ఎవరు అసలు ఇక్కడ పౌరుడు అంటున్నాం. సో ఎవరు ఈ పౌరుడు అంటే రాజ్యం కల్పించేటటువంటి అన్ని రకాల వసతులను సౌకర్యాలను ఎవరైతే పొందగలరో అలాంటి వారినే పౌరుడు అంటారండి. రాజ్యం కల్పించే అన్ని రకాల వసతులను సౌకర్యాలను ఎవరైతే పొందగలుగుతారో వాడిని ఏమంటాం పౌరుడు అంటాం. అంటే ఉదాహరణకు చూడండి, ప్రభుత్వ ఉద్యోగాలను పొందేటటువంటి హక్కు ఎవరికి ఉంటుంది పౌరుడికి. రాజకీయపరమైనటువంటి హక్కులు ఎవరికి ఉంటుందంటే పౌరుడికి. కాబట్టి పౌరుడు అనక రాజ్యం కల్పించేటటువంటి అన్ని రకాల వసతులను సౌకర్యాలను ఎవరైతే పొందగలరో వారినే పౌరుడు అంటాం. నెక్స్ట్ పౌరుడికి రాజ్యానికి మధ్య ఉండే సంబంధాన్ని తెలియజేసేదే పౌరసత్వం. పౌరుడికి రాజ్యానికి మధ్య ఉండేటువంటి సంబంధాన్ని తెలియజేసేదే పౌరసత్వం. కాబట్టి ఈ పౌరసత్వం అనే భావన మొట్టమొదటిసారిగా ప్రాచీన గ్రీకు నగర రాజ్యాల్లో ఉద్భవించింది. ప్రాచీన గ్రీకు నగర రాజ్యాలలో ఉద్భవించింది. సో మరి పౌరసత్వం దేన్ని తెలియజేస్తుంది అంటే పౌరసత్వం అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క చట్టబద్ధతను తెలియజేస్తుంది. పౌరసత్వం అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క చట్టబద్ధతను తెలియజేస్తుంది. సో ఇక్కడ భారత రాజ్యాంగంలోని రెండవ భాగం పౌరసత్వం గురించి తెలియజేస్తుంది. ఈ రెండవ భాగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 5 నుంచి 11 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ పౌరసత్వానికి సంబంధించిన అంశాల గురించి తెలియజేస్తాయి. సో ఇక్కడ భారతదేశంలో ఎలాంటి పౌరసత్వం అమల్లో ఉందంటే ఏక పౌరసత్వం అనేటువంటిది అమల్లో ఉంది. ఎక్కడ భారతదేశంలో. ఈ ఏక పౌరసత్వం అనే భావనని ఎక్కడి నుంచి గ్రహించామంటే బ్రిటన్ నుండి గ్రహించామండి. ఏక పౌరసత్వం అనే భావనని బ్రిటన్ నుండి గ్రహించాం. కాబట్టి ఇక్కడ పౌరసత్వానికి సంబంధించిన దాంట్లో భారతదేశం ఏక పౌరసత్వం అనేటువంటి విధానాన్ని అనుసరిస్తుందన్నాం. అంటే సాధారణంగా మనకి సమైక్య విధానాన్ని కలిగినటువంటి దేశాల్లో 2 రకాల పౌరసత్వాలు ఉంటాయి. ద్వంద్వ పౌరసత్వం అంటాం. సో ఒకటి జాతీయ పౌరసత్వం, రెండోది సో ఆ రాష్ట్ర పౌరసత్వం అనేటువంటిది ఉంటుంది. అది ఎక్కడ సమైక్య విధానాన్ని కలిగినటువంటి దేశాల్లో. అయితే భారతదేశం సమైక్య విధానాన్ని కేవలం పరిపాలన సౌలభ్యం కోసం మాత్రమే అనుసరిస్తుంది. కానీ వాస్తవమైనటువంటి రాజ్యాంగంలో ఫెడరల్ అంటే సమైక్య అనేటువంటి పదాన్ని చేర్చల. సమైక్యకు బదులుగా యూనియన్ అనేటువంటి పదాన్ని చేర్చాం. కాబట్టి భారతదేశం ఏక పౌరసత్వం అనేటువంటి విధానాన్ని అనుసరిస్తుంది. సో ఇది పౌరసత్వానికి సంబంధించింది. నెక్స్ట్ అదేవిధంగా దీని తర్వాత మనకి ప్రాథమిక హక్కులు. సో ఇక్కడ ప్రాథమిక హక్కులు అంటున్నాం. ఫండమెంటల్ రైట్స్. సో హక్కు అనగా అధికారం లేదా అవకాశాన్ని కలిగి ఉండుట. హక్కు అనగా
సో అధికారం లేదా అవకాశాన్ని కలిగి ఉండుట. సో ప్రాథమిక హక్కులు అంటే ఒక వ్యక్తి సంపూర్ణమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి తోడ్పాటు అందించేటటువంటి హక్కులనే ప్రాథమిక హక్కులు అంటారండి. ఒక వ్యక్తి సంపూర్ణమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి తోడ్పాటును అందించేటటువంటి హక్కులనే ప్రాథమిక హక్కులు అంటారు. లేదా రాజ్యాంగం చేత గుర్తించబడి రాజ్యంచే అమలు చేయబడి న్యాయస్థానాలచే రక్షించబడేటటువంటి హక్కులనే ప్రాథమిక హక్కులు అంటారు. మరి ఈ ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి దాంట్లో మొట్టమొదటిసారి సో ఏ దేశ రాజ్యాంగం హక్కులను గుర్తించిందంటే అమెరికానండి. ఏ దేశ రాజ్యాంగంలో హక్కులను మొదటిసారిగా గుర్తించారంటే అమెరికా. కాబట్టి అమెరికాలో హక్కులని బిల్ ఆఫ్ రైట్స్ అని పిలుస్తారు. బిల్ ఆఫ్ రైట్స్, అమెరికాలో హక్కులను ఏమని పిలుస్తారంటే బిల్ ఆఫ్ రైట్స్ అని పిలుస్తారు. కాబట్టి బిల్ ఆఫ్ రైట్సే ప్రభావితమైన మన రాజ్యాంగ నిర్మాతలు, బిల్ ఆఫ్ రైట్సే ప్రభావితమైనటువంటి మన రాజ్యాంగ నిర్మాతలు. సో భారత రాజ్యాంగంలో వ్యక్తి స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం ప్రాథమిక హక్కులను చేర్చారు. వ్యక్తి స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం ప్రాథమిక హక్కులను చేర్చారు. కాబట్టి సో మనకి రాజ్యాంగంలోని ఎన్నో భాగం ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తుంది? మూడవ భాగం. ఎన్నో భాగం? మూడవ భాగం. సో ఈ మూడవ భాగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ 12 నుంచి 35 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్, 12 నుంచి 35 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తాయి. సో మనకి ప్రాథమిక హక్కుల్ని ఎక్కడి నుంచి గ్రహించామంటే అమెరికా నుండి గ్రహించాం. ప్రాథమిక హక్కుల్ని అమెరికా నుండి గ్రహించాం. సో ప్రాథమిక హక్కులకున్న ప్రత్యేకత ఏంటి అంటే న్యాయ సంరక్షణను కలిగి ఉన్నాయి. ప్రాథమిక హక్కులకి న్యాయ సంరక్షణ ఉంటుంది. సో కాబట్టి ప్రాథమిక హక్కులకి భంగం కలిగినట్లయితే లేదా ఒక పౌరుడి యొక్క హక్కులకి భంగం కలిగినట్లయితే వాటిని సంరక్షించవలసినటువంటి బాధ్యత భారత రాజ్యాంగం ఉన్నత న్యాయస్థానాలకు కల్పించింది. భారత రాజ్యాంగం ఉన్నత న్యాయస్థానాలకి. కాబట్టి పౌరుల యొక్క హక్కులకు భంగం కలిగినట్లయితే ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు సో 5 రకాల రిట్స్ని జారీ చేస్తాయి. 5 రకాల రిట్స్ను జారీ చేస్తాయి. 5 రకాల రిట్స్ను జారీ చేస్తాయి. అంటే ప్రాథమిక హక్కులకి న్యాయ సంరక్షణ ఉంది. సో ప్రాథమిక హక్కులను కాపాడవలసినటువంటి బాధ్యత ఉన్నత న్యాయస్థానాలు కల్పించింది. అంటే హక్కులకు భంగం కలిగినట్లయితే వాటిని సంరక్షించవలసినటువంటి బాధ్యత న్యాయస్థానాలకు ఇచ్చింది. కాబట్టి ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు, ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు 5 రకాల రిట్స్ను జారీ చేస్తారని చెప్పొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇక్కడ జాతీయ అత్యవసర పరిస్థితి ప్రభావం ప్రాథమిక హక్కులపై ఉంటుందా అంటే జాతీయ అత్యవసర పరిస్థితి ప్రభావం ప్రాథమిక హక్కులపై ఉంటుంది. సో జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చేసేటటువంటి అధికారం సో రాష్ట్రపతికి ఉంటుంది. ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతికి. అదేవిధంగా జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో కూడా రద్దు కానటువంటి ప్రాథమిక హక్కుల్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏంటంటే ఆర్టికల్ 20, ఆర్టికల్ 21. ఆర్టికల్ 20, ఆర్టికల్ 21 అంటే ఏ సందర్భంలోనూ కూడా ఇవి రద్దు కావు. నెక్స్ట్ అదేవిధంగా మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ప్రాథమిక హక్కుల సంఖ్య 7. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు సో ప్రాథమిక హక్కుల సంఖ్య 7. సో అవేంటి అన్నప్పుడు మనకి ఒకటి సమానత్వపు హక్కు. సో ఆర్టికల్ 14 నుంచి 18 వరకు ఉన్నటువంటి ఆర్టికల్ సమానత్వపు హక్కుని తెలిస్తే. రెండవది స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు. ఇక్కడ ఆర్టికల్ వచ్చేసరికి 19 నుంచి 22 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ మనకి దీన్ని తెలిసే.
మూడోది పీడనాన్ని నిరోధించే హక్కు. పీడనాన్ని నిరోధించే హక్కు. సో 23, 24 ఆర్టికల్స్. నెక్స్ట్ మత స్వాతంత్రపు హక్కు. మత స్వాతంత్రపు హక్కు. మత స్వాతంత్రపు హక్కు. సో 25 నుంచి 28 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్. నెక్స్ట్ అదేవిధంగా మనకి విద్యా సాంస్కృతిక విషయపు హక్కు. విద్యా సాంస్కృతిక విషయపు హక్కు మనకి 29, 30. నెక్స్ట్ ఆస్తి హక్కు. ఆస్తి హక్కు 31. నెక్స్ట్ రాజ్యాంగ పరిహారపు హక్కు. రాజ్యాంగ పరిహారపు హక్కు. సో 32. కాబట్టి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు సో ప్రాథమిక హక్కుల సంఖ్య 7. అయితే ఈ విధంగా ఉన్నటువంటి 7 హక్కులకు సంబంధించినటువంటి దాంట్లో మనకి సో ప్రస్తుతం 6 హక్కులు మాత్రమే ఉన్నాయి. దీంట్లో ఆస్తి హక్కు అనేటువంటి దాన్ని 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆస్తి హక్కును తొలగించారు. సో దీనికి ప్రధానమైనటువంటి కారణం 9వ షెడ్యూల్లో ఉన్నటువంటి భూ సంస్కరణలు. ఈ భూ సంస్కరణలు అదేవిధంగా ఆస్తి హక్కు ఈ వివాదాస్పదమైనటువంటి అంశాలు ఉండడంతో ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు. సో దీన్ని తొలగించి 12వ భాగంలోని నూతనంగా ఆర్టికల్ 300 E అనేటువంటిది చేర్చి ఆస్తి హక్కుని ఒక చట్టబద్ధమైనటువంటి హక్కుగా గుర్తించారు. సో ఇది ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఆదేశిక సూత్రాలు. ఆదేశిక సూత్రాలు సో ఇక్కడ ఆదేశిక సూత్రాలకు సంబంధించిన దాంట్లో మనకి భారత రాజ్యాంగంలోని 4వ భాగం ఆదేశిక సూత్రాల గురించి తెలియజేస్తుంది. 4వ భాగం ఆదేశిక సూత్రాల గురించి తెలియజేస్తుంది. ఈ 4వ భాగంలోని ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ మనకి ఆదేశిక సూత్రాల గురించి తెలియస్తాయి. ఈ ఆదేశిక సూత్రాలని మనం ఐర్లాండ్ నుండి గ్రహించాం. నెక్స్ట్ ఆదేశిక సూత్రాలకి న్యాయ సంరక్షణ లేదండి. ఆదేశిక సూత్రాలకి న్యాయ సంరక్షణ లేదు. ఆదేశిక సూత్రాలను అమలుపరచవలసినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి రాజ్యాంగం కల్పించింది. అంటే ఆదేశిక సూత్రాలను అమలుపరచవలసిన బాధ్యత ఎవరికి ఉందంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. సో అదేవిధంగా ఆదేశిక సూత్రాలకు సంబంధించిన దాంట్లో ప్రధానమైనటువంటి ఉద్దేశం అంటే ఆదేశిక సూత్రాల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ప్రజా సంక్షేమము లేదా సంక్షేమ రాజ్య స్థాపన. కాబట్టి ఆదేశిక సూత్రాలకు సంబంధించినటువంటి దాంట్లో మనకి ఆదేశిక సూత్రాలనే నిర్దేశిక నియమాలు అని కూడా అంటారు. సో ఆదేశిక సూత్రాల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ప్రజా సంక్షేమము లేదా సంక్షేమ రాజ్య స్థాపన. ప్రజా సంక్షేమము అంటే దీంట్లోనే అర్థం కావాలి మనకి ఏంటి, ప్రభుత్వాలన్నీ కూడా సో స్కీమ్స్ అనేటువంటి వాటిని ప్రకటిస్తున్నాయంటే ఇది ప్రజా సంక్షేమం అనేటువంటి ఎందులో వస్తుంది, ఆదేశిక సూత్రాల్లో వస్తుంది. కాబట్టి ఆదేశిక సూత్రాలను అమలుపరచవలసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.
ఒకవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశిక సూత్రాలను అమలు పరచనట్లయితే మనం న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు అంటే ఆశ్రయించడానికి అవకాశం లేదని చెప్పాలి. కాబట్టి ఇది ఆదేశిక సూత్రాలకి. అయితే ఈ ఆదేశిక సూత్రాలకు సంబంధించినటువంటి దాంట్లో ఆదేశిక సూత్రాల యొక్క స్వభావము లేదా వాటి యొక్క లక్షణాలను బట్టి సో మనకి ఎంపీ శర్మ, ఎంఎన్ జోషి వంటి వారు ఏం చేశారంటే ఈ ఆదేశిక సూత్రాల్ని మళ్ళీ 3 రకాలుగా వర్గీకరణ చేశారు. సామ్యవాద సూత్రాలు, గాంధేయవాద సూత్రాలు, ఉదారవాద సూత్రాలు అని చెప్తాం. దీని గురించి పూర్తిగా మనం ఆదేశిక సూత్రాలు చాప్టర్ దగ్గర చూస్తాం. కాబట్టి ఆదేశిక సూత్రం అనేటువంటిది రాజ్యాంగ విశిష్ట లక్షణాల్లో అంతర్భాగం అని చెప్పాలి. నెక్స్ట్ అదేవిధంగా మనకి ప్రాథమిక విధులు. ప్రాథమిక విధులు ప్రాథమిక విధులు ప్రాథమిక విధులు అంటే ఇక్కడ ప్రాథమిక విధులకు సంబంధించిన దాంట్లో మనకి విధి అనగా కర్తవ్యం అని అర్థం. విధి అనగా కర్తవ్యం లేదా బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అంటాం. అంటే సో ప్రాథమిక విధులకు సంబంధించినటువంటి దాంట్లో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ప్రాథమిక విధులు అనేటువంటివి రాజ్యాంగంలో పొందుపరచబడలేదండి. సో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 26 సంవత్సరాల తర్వాత ప్రాథమిక విధులను నూతనంగా రాజ్యాంగంలో చేర్చారు. ఎన్ని సంవత్సరాల తర్వాత? 26 సంవత్సరాల తర్వాత ప్రాథమిక విధులు అనేటువంటి అంశాన్ని సో 26 సంవత్సరాల తర్వాత రాజ్యాంగంలో నూతనంగా చేర్చారు. అయితే ఇక్కడ ప్రాథమిక విధులకు సంబంధించినటువంటి దాంట్లో మనకి సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సులను అనుసరించి ప్రాథమిక విధులను రాజ్యాంగంలో నూతనంగా చేర్చారు. ఏ కమిటీ అంటే స్వరణ్ సింగ్ కమిటీ అని చెప్తాం. అయితే ఇక్కడ స్వరణ్ సింగ్ కమిటీ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకొని ప్రాథమిక విధులను రాజ్యాంగంలో నూతనంగా చేర్చారు. ఇక్కడ దీనికోసం 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలో 4A అనే భాగాన్ని చేర్చారు. 4A అనే భాగాన్ని చేర్చి ఇందులో ప్రాథమిక విధులు అనేటువంటి అంశాన్ని చేర్చారు. దీనికోసం 51A అనే ఆర్టికల్ని చేర్చారు. 51A. కాబట్టి రాజ్యాంగంలో అంటే ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రాథమిక విధులని 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చింది. అలా 1976లో 10 ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చారండి. 10 రకాలైనటువంటి ప్రాథమిక విధులను చేర్చారు. 10 రకాలైనటువంటి ప్రాథమిక విధులను చేర్స్తే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాథమిక విధుల సంఖ్య 11. సో మరి ఈ 11వ సంబంధించిన దాంట్లో మనకి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాథమిక విధుల సంఖ్య 11. కాబట్టి ఈ 11లో నూతనంగా చేర్చింది 2002లో 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 6 నుంచి 14 సంవత్సరాల బాల బాలికలను పాఠశాలకు పంపించడం ప్రతి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల బాధ్యత అనే అంశాన్ని సో ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చింది? 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చింది. అండ్ ప్రాథమిక విధులు అనేటువంటివి కేవలం భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. సో ప్రాథమిక విధులను ఎక్కడి నుంచి గ్రహించామంటే రష్యా నుండి గ్రహించాం. సో హక్కులు అమెరికా అన్నాం, సూత్రాలు ఐర్లాండ్ అండ్ విధులు రష్యా నుండి గ్రహించబడ్డాయి. సో ప్రాథమిక విధులకు సంబంధించిన దాంట్లో ఇవి. అయితే స్వరణ్ సింగ్ కమిటీ 8 రకాల విధులను సూచిస్తే ఇందిరాగాంధీ ప్రభుత్వం 10 రకాల విధులను చేర్చింది. ఇది ప్రాథమిక విధులకు సంబంధించినటువంటి అంశం. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనకి పార్లమెంటరీ ప్రభుత్వ విధానం. పార్లమెంటరీ ప్రభుత్వ విధానం.
సో ఇక్కడ భారతదేశం అనేటువంటిది పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తుంది. అయితే ఇక్కడ పార్లమెంటరీ ప్రభుత్వ విధానం అనేటువంటి దాన్ని మనం బ్రిటన్ నుండి గ్రహించామండి. బ్రిటన్ నుండి గ్రహించాం. అంటే ఇక్కడ పార్లమెంటరీ ప్రభుత్వం అంటే పార్లమెంటు ద్వారా ఏర్పడినటువంటి ప్రభుత్వం తిరిగి పార్లమెంటుకే సమిష్టి బాధ్యత వహించడాన్ని పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం అంటారు. అంటే శాసన శాఖ ద్వారా ఏర్పడినటువంటి వ్యవస్థ తిరిగి దేనికి సమిష్టి బాధ్యత వహిస్తుంది? శాసనశాఖకి. అంటే పార్లమెంటు ద్వారా ఏర్పడినటువంటి ప్రభుత్వం తిరిగి పార్లమెంటుకి సమిష్టి బాధ్యత వహించడాన్ని పార్లమెంటరీ ప్రభుత్వ విధానం అంటాం. కాబట్టి పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని ఎక్కడి నుంచి గ్రహించాం? బ్రిటన్ నుంచి. సో ఇక్కడ వాస్తవానికి భారతదేశంలో మనకి మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలో భాగంగా భారతదేశంలో తొలిసారిగా మనకి ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. అలా ప్రవేశపెట్టినటువంటి మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు 1921 నుంచి అమల్లోకి వచ్చాయి. అలా 1921 నుంచి అమల్లోకి వచ్చినటువంటి క్రమంలో కేంద్రంలో ద్విసభా విధానాన్ని కొనసాగిస్తున్నారు అండ్ పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సో దీన్నే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని కొనసాగిస్తూ మనకి ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 3 ప్రకారం కేంద్ర మంత్రి మండలి లోక్సభకు సమిష్టి బాధ్యత వహిస్తుంది. కేంద్ర మంత్రి మండలి లోక్సభకి సమిష్టి బాధ్యత వహిస్తుంది అని చెప్తున్నాం. అంటే ఇక్కడ సాధారణంగా కేంద్ర మంత్రులుగా రాజ్యసభ నుండి కానీ లోక్సభ నుండి కానీ ఎన్నిక కావచ్చు. కానీ సో కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వారు ఏ సభకు సమిష్టి బాధ్యత వహించాలంటే లోక్సభకి. కాబట్టి భారతదేశంలో పార్లమెంటరీ ప్రభుత్వ విధానం అనేటువంటిది అమల్లో ఉంది. పార్లమెంటు ద్వారా ఏర్పడినటువంటి ప్రభుత్వం తిరిగి పార్లమెంటుకే సమిష్టి బాధ్యత వహించడాన్ని పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం అంటాం. సో పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం ఎక్కడి నుంచి గ్రహించామంటే బ్రిటన్ నుండి గ్రహించాము. సో ఇది పార్లమెంటరీ ప్రభుత్వ విధానానికి సంబంధించినటువంటి అంశం. ఇక నెక్స్ట్ మనకి దీని తర్వాత మనకి మరొక అంశం దీంట్లో మనకి స్వయం ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ. స్వయం ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ. నెక్స్ట్ అదేవిధంగా ఏకీకృత న్యాయ వ్యవస్థ అని కూడా చెప్తున్నాం. ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటున్నాం. సో దీంట్లో చూడండి, సో ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటేనేమో భారతదేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు అండి. భారతదేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు. సో ఈ సుప్రీంకోర్టు అనేటువంటి దాన్ని మనం 1773 రెగ్యులేటింగ్ చట్టాన్ని అనుసరించి 1774లో ఏర్పాటు చేశారు. అయితే ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి క్రమంలో మనకి భారతదేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు కాకుండా ఉండే, అంటే బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నటువంటి కాలంలో మనకి ఇక్కడ భారతదేశంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు అంతిమం కావు. ఒకవేళ ఏదైనా అభ్యంతరాలు ఉంటే లండన్లోని ప్రివీ కౌన్సిల్కి అప్పీల్ చేసుకునే అవకాశం ఉండే. కానీ స్వాతంత్ర్య అనంతరం ప్రివీ కౌన్సిల్ అనేటువంటి వ్యవస్థను రద్దు చేశాం అండ్ ఫెడరల్ కోర్టును కూడా రద్దు చేసుకొని తిరిగి సుప్రీంకోర్టును ఏర్పాటు చేసుకున్నాం. అలా ఏర్పాటు చేసుకున్నటువంటి సుప్రీంకోర్టే భారతదేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయ వ్యవస్థగా ఏర్పాటు చేశాం. అలా ఏర్పాటు చేసినటువంటి అత్యున్నత న్యాయస్థానమే ఏకీకృత న్యాయ వ్యవస్థ అని కూడా చెప్పవచ్చు. ఎందుకోసం అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను దిగువ న్యాయస్థానాలు తప్పనిసరిగా పాటించాలి. భారతదేశంలోని దిగువ న్యాయస్థానాలు తప్పనిసరిగా పాటించాలి. అలా పాటించడాన్ని ఏమంటారంటే ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటాం. ఏకీకృత న్యాయ వ్యవస్థ ఎందుకోసం అంటే ప్రామాణికం కలిగినటువంటి, అర్హతలు కలిగినటువంటి అండ్ ఇక్కడ ఎలాంటి పక్షపాతం లేకుండా
ఇందులో ఎలాంటి రాజకీయపరమైనటువంటి జోక్యం లేకుండా సో పారదర్శకంగా న్యాయమూర్తుల నియామకం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి భారతదేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయ వ్యవస్థగా దేని పేర్కొంటారంటే సుప్రీంకోర్టుని. అండ్ సుప్రీంకోర్టు అనేటువంటిది ఇచ్చిన తీర్పులే అంతిమమైనవి. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులని భారతదేశంలోని దిగువ న్యాయస్థానాలు పాటించేటువంటి విధానాన్నే ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటాం. నెక్స్ట్ స్వయం ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ అంటున్నాం. అంటే ఇక్కడ స్వయం ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ అంటే మనకి సాధారణంగా ఆర్టికల్ 50 ప్రకారం సో ఇక్కడ కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరు చేశారండి. ఆర్టికల్ 50 ప్రకారం కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరు చేశారు. అంటే ఇక్కడ వేరు చేయడం అంటే అర్థం ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి న్యాయస్థానాలు లేదా అత్యున్నతమైనటువంటి న్యాయస్థానాలు సో వీటి సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చేటటువంటి కానీ హైకోర్టులు కానీ. అంటే ఇక్కడ చూడండి, న్యాయ వ్యవస్థకు సంబంధించిన దాంట్లో అత్యున్నతమైనది సుప్రీంకోర్టు అంటున్నాం, రాష్ట్ర స్థాయిలో హైకోర్టు. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ తీర్పులను వెలువరించేటటువంటి క్రమంలో సుప్రీంకోర్టుపై కార్యనిర్వాహక శాఖ యొక్క ప్రభావం కానీ శాసనశాఖ యొక్క ప్రభావం కానీ ఉండదు. అంటే ఇక్కడ ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా గవర్నర్ అయినా ఎవరైనా కావచ్చు, కానీ ఇక్కడ సుప్రీంకోర్టు తన విధులను నిర్వర్తించేటటువంటి క్రమంలో తన విధులపై శాసనశాఖ యొక్క ప్రాబల్యం కానీ కార్యనిర్వాహక శాఖ యొక్క ప్రాబల్యం కానీ ఉండదు. అంటే సుప్రీంకోర్టు పనిచేసే విధానం ఏంటి? స్వయం ప్రతిపత్తి కలిగిన విధానాన్ని కలిగి ఉంటుంది. అంటే భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలన్నీ కూడా స్వయం ప్రతిపత్తి. ఎందుకోసం అంటున్నాం? వాటిపై శాసనశాఖ యొక్క ప్రభావం ఉండదు, కార్యనిర్వాహక శాఖ యొక్క ప్రభావం కూడా పనిచేయదు. కాబట్టి భారతదేశంలో న్యాయస్థానాలు పనిచేసేటటువంటి వ్యవస్థ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి విధానాన్ని కలిగి ఉన్నాయి. అండ్ ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటే భారతదేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టే. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులపై నీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మరో దానికంటే బాస్గా ఉన్నటువంటి ఏదైనా న్యాయస్థానం ఉందంటే లేదు, అంటే అదే అంతిమమైనదిగా భావించాలి. కాబట్టి భారతదేశంలో సో ఏకీకృత న్యాయ వ్యవస్థతో పాటు స్వయం ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ అనేటువంటిది అమల్లో ఉందని చెప్పొచ్చు. ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ అదేవిధంగా మరొక అంశం ఏంటంటే ఇక్కడ సమైక్య మరియు ఏకకేంద్ర లక్షణాల కలయిక. ఏకకేంద్ర లక్షణాల కలయిక. సో మనకి సాధారణంగా సమైక్య మరియు ఏకకేంద్ర లక్షణాల కలయిక గురించి మాట్లాడుతున్నాం. అయితే భారతదేశం అనేటువంటిది పరిపాలనా సౌలభ్యం కోసం సమైక్య లక్షణాన్ని లేదా సమైక్య విధానాన్ని అనుసరిస్తుంది. ఏ పరిస్థితిలో ఇది అంటే సాధారణ పరిస్థితుల్లో, భారతదేశంలో సాధారణ పరిస్థితులు అమల్లో ఉన్నప్పుడు భారతదేశం పరిపాలనా సౌలభ్యం కోసం దేన్ని అనుసరిస్తుంది? సమైక్య విధానాన్ని. అంటే సాధారణ పరిస్థితులలో భారతదేశం పరిపాలనా సౌలభ్యం కోసం సమైక్య లక్షణాన్ని అనుసరిస్తుంది. అలా సమైక్య లక్షణాన్ని అనుసరించి సో కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన అనేటువంటి చేయడం జరిగింది. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాను. అంటే భారతదేశంలో సాధారణ పరిస్థితులు ఉన్నప్పుడు సో భారత ప్రభుత్వం ఏ లక్షణాన్ని కలిగి ఉంటుందంటే సమైక్య లక్షణాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ భారతదేశంలో సాధారణ పరిస్థితులకి భిన్నమైన పరిస్థితులు, అంటే సాధారణ పరిస్థితులు భిన్నమైన పరిస్థితులు మీన్స్ అసాధారణ పరిస్థితులు అమల్లో ఉన్నప్పుడు భారత ప్రభుత్వం లేదా భారతదేశం దేన్ని అనుసరిస్తుందంటే ఏకకేంద్ర లక్షణాన్ని కలిగి ఉంటుంది. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ అత్యవసర పరిస్థితి విధించబడి ఉంది. అంటే జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలను రద్దు చేసేటటువంటి అధికారం కేంద్రానికి ఉంటుంది. అలాంటి సందర్భంలో రాష్ట్రాలకు సంబంధించిన నియంత్రణ దేని యొక్క పరిధిలోకి వెళ్ళిపోతుంది? కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి సో సాధారణ పరిస్థితులకి భిన్నమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు భారతదేశం ఏకకేంద్ర లక్షణాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా సాధారణ పరిస్థితులు ఉన్నప్పుడు సమైక్య లక్షణాన్ని అనుసరిస్తుంది. కాబట్టి సమైక్య లక్షణాలు ఏ సందర్భం అంటే సో సాధారణ పరిస్థితులు. సో ఏకకేంద్ర లక్షణాన్ని ఎప్పుడు అనుసరిస్తుందంటే
అసాధారణ పరిస్థితులు ఏర్పడినప్పుడు అనేటువంటి దాన్ని గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ మనకి మరొక అంశం, సో భారతదేశంలో సార్వత్రిక వయోజన ఓటింగ్ విధానం, సార్వత్రిక వయోజన ఓటింగ్ విధానం, సార్వత్రిక వయోజన ఓటింగ్ విధానం అని చెప్తున్నాం. అంటే ఇక్కడ సార్వత్రిక వయోజన ఓటింగ్ విధానం అనేటువంటి దాంట్లో అంటే భారతదేశం పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తుంది. దాంతోపాటు ప్రజాస్వామ్య విధానాన్ని కలిగినటువంటి దేశం. అంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని కలిగినటువంటి దేశాలలో ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రతినిధులు తిరిగి ప్రజల కోసం పరిపాలన నిర్వహించేటటువంటి విధానం. అంటే ఇక్కడ దీంట్లో భారతదేశంలో పరోక్ష ప్రజాస్వామ్యం అనేటువంటిది అమల్లో ఉంది. ఈ పరోక్ష ప్రజాస్వామ్యాన్ని కలిగినటువంటి ఈ విధానంలో మనకి ముఖ్యంగా ప్రజల చేత ఎన్నిక కాబడినటువంటి వారు తిరిగి ప్రజల కోసం పరిపాలన నిర్వహిస్తారు. మరి ఈ విధంగా ప్రజాప్రతినిధులను ఎన్నుకునేటువంటి వ్యవస్థలో కనీస వయస్సు అనేటువంటిది అంటే నిర్దిష్ట వయస్సు కలిగినటువంటి వారికి ఓటు హక్కుని కల్పించడం జరిగింది. అంటే ఆర్టికల్ 326 ప్రకారం కుల మత జాతి లింగ అనేటువంటి భేదం లేకుండా, కుల మత జాతి లింగ భేదం లేకుండా జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి కూడా భారత రాజ్యాంగం ఏం చేస్తుంది, ఓటు హక్కును కల్పిస్తుంది. అంటే ఇక్కడ ఓటు హక్కు కలిగినటువంటి ప్రతి పౌరుడు కూడా నచ్చిన నాయకుడిని ఎన్నుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు కనీస ఓటు వయస్సు ఎంత అంటే 21 సంవత్సరాలు ఉండేదండి, 21 ఇయర్స్. దీన్ని 1988లో 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఓటింగ్ వయస్సుకు సంబంధించి 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకి తగ్గించారు. కాబట్టి జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటును నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకునేటువంటి అవకాశాన్ని కల్పించింది. కాబట్టి భారతదేశంలో సార్వత్రిక వయోజన ఓటింగ్ విధానం అనేటువంటిది అమల్లో ఉంది. సార్వత్రిక వయోజన ఓటింగ్ విధానం అంటే ఓటు వేయడానికి వయస్సు కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా తన ఓటు హక్కును వినియోగించుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది. ఇది మనకి సార్వత్రిక వయోజన ఓటింగ్ సంబంధించినటువంటి. కాబట్టి ఓటుకి సంబంధించిన వయస్సుని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలు తగ్గించారంటే మనకి 61వ రాజ్యాంగ సవరణ చట్టం. నెక్స్ట్ అదేవిధంగా మనకి దీంతో పాటుగా మనకి మరొక అంశం మూడంచెల ప్రభుత్వ విధానం. మూడంచెల ప్రభుత్వ విధానం. ఇక్కడ మూడంచెల ప్రభుత్వ విధానం అంటున్నాం. అంటే భారతదేశంలోని పౌరులకి ఉత్తమమైన పరిపాలన అందించడం కోసం భారత రాజ్యాంగం మూడంచెల ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తుంది. మూడంచెల ప్రభుత్వ విధానాన్ని అంటే పౌరులకి ఉత్తమమైన పరిపాలన విధానం. అంటే పై స్థాయి నుంచి క్రింది స్థాయిలో నివసించేటటువంటి పౌరులకు కూడా పరిపాలన పరమైనటువంటి సౌకర్యాలను కల్పించడం కోసమే మూడంచెల ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తుంది. ఇక్కడ కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వం, మనకి రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్ ఇక్కడ స్థానికంగా అవసరాలు తీర్చడం కోసం స్థానిక స్థాయిలో స్థానిక ప్రభుత్వాలు.
సో ఇక్కడ మనకి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాలు. ఇక్కడ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన దాంట్లో మళ్ళీ 2 రకాలు. సో ఒకటి పంచాయతీ, రెండోది మున్సిపాలిటీ. అంటే సో ఈ విధంగా పై స్థాయి నుంచి క్రింది స్థాయి వరకు సో పరిపాలనలో ప్రజలకి భాగస్వామ్యాన్ని కల్పిస్తూ సో ఉన్నతమైనటువంటి పరిపాలన అందించడం కోసమే సో 3 అంచెల ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తుంది. నెక్స్ట్ దీంతో పాటుగా మనకి నెక్స్ట్ న్యాయ సమీక్ష. అంటే న్యాయ సమీక్ష చేసేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? న్యాయస్థానాలకు ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ప్రభుత్వంలో ప్రధానంగా 3 భాగాలు ఉంటాయని చెప్తున్నాం. ప్రభుత్వంలో ప్రధానంగా 3 భాగాలు. సో ప్రభుత్వంలో ప్రధానంగా ఉన్నటువంటి 3 భాగాలకు సంబంధించినటువంటి దాంట్లో మనకి ఒకటి శాసనశాఖ, రెండోది కార్యనిర్వాహక శాఖ. సో ఇప్పుడు శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ అనేటువంటిది చేసేటటువంటి శాసనాలు రాజ్యాంగానికి లోబడి ఉన్నాయా లేదా అనేటువంటి దానిపై న్యాయ సమీక్ష చేసేటటువంటి అధికారం ఉన్నత న్యాయస్థానాలకు ఉంటుంది. కాబట్టి శాసనశాఖ చేసే శాసనాలు, కార్యనిర్వాహక నిర్వర్తించేటటువంటి పరిపాలన రాజ్యాంగబద్ధంగా ఉన్నాయని న్యాయస్థానాలు తీర్పు ఇవ్వడాన్ని ఇంట్రావైర్స్ అంటాం. అండ్ శాసనశాఖ చేసేటటువంటి శాసనాలు, కార్యనిర్వాహక అమలుపరిచేటటువంటి పరిపాలన రాజ్యాంగబద్ధంగా లేనట్లయితే వాటిని ఆల్ట్రావైర్స్ అంటాం. కాబట్టి ఆల్ట్రావైర్స్ అంటే ఇక్కడ న్యాయ సమీక్ష చేసే అధికారం ఎవరికి ఉంటుంది? న్యాయస్థానాలకి. సో రాజ్యాంగబద్ధంగా పరిపాలన కొనసాగుతుందని న్యాయశాఖ కనుక తీర్పిస్తే ఇంట్రావైర్స్. సో రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని తీర్పిస్తే ఆల్ట్రావైర్స్. సో ఇవి న్యాయ సమీక్షకు సంబంధించినటువంటి అంశాలు. రైట్ అండి.